చిన్న చిన్న లాజిక్స్ కూడా ప్రజలు ఆలోచిస్తారు కదా. మనం మాట అనేటితో కాదు, దానికి ఏదైనా కారణం ఉన్నప్పుడు డాక్టర్ సుధాకర్ గారిని చంపేశారు ఎందుకు? సీఎం జగన్ గారిని మాస్క్ అడిగాడు, N95 మాస్కులు మాకు సప్లై చేయట్లేదు, వైసీపీ నాయకులు వేసుకుని వస్తున్నారు, ఇలా దరిద్రంగా ఉన్న పరిస్థితి అని ఆయన క్వశ్చన్ చేశాడు. క్వశ్చన్ చేస్తే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే పిలిపించాడు, వార్నింగ్ ఇచ్చాడు, క్షమాపణ చెప్పాడు, ఆయన ఉద్యోగం నుంచి సస్పెండ్ చేశారు. కారణం ఉంది కదా అక్కడ, పార్టీని వైసీపీని అన్నాడు కాబట్టి, జగన్ గారిని అన్నారు కాబట్టి ఆయన పరిస్థితి అలాగైపోయింది. ఇక్కడ ఇసుక మాఫియాను అడ్డుకున్నాడని సీతానగరంలో కుర్రోడికి శిరోమండనం చేశారు. అక్కడ వైసీపీ ఎమ్మెల్సీ ఏదో సంథింగ్ చంపేసి శవాన్ని ఇంటి ముందు తీసేసాడు. ఇలా ప్రతి దానిలోనూ కారణం ఉంది ఆ పార్టీకి. కానీ ఇక్కడ సాయికృష్ణ చంపడానికి ఏ కారణం ఉంది సార్? ఆలోచించి చూడండి. ఇక్కడ రాల్చుకున్న రౌడీ అని, క్రిమినల్ అని, రౌడీ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, అతను ఒక భారత పౌరుడు, 23 సంవత్సరాల యువకుడు. అతను పోలీస్ స్టేషన్కి పట్టుకొచ్చి విచారణ పేరుతో చిత్రహింసలకు గురి చేసి చంపేసి సాక్ష్యాధారం లేకుండా ఈ పోలీసు యంత్రాంగం చేసింది. దీనికి ఖచ్చితంగా సీఏ గారు అలా చేసి ఉంటే కానీ సీఏ గారు తప్పే అండి. ఎందుకంటే సాయికృష్ణ ఎక్కువ కేసులో ఉన్న వాళ్ళు వైసీపీలో చాలామంది ఉన్నారు, మటన్ చేసిన వాళ్ళు ఉన్నారు, మహిళల పట్ల దురుసుగా ప్రవర్తన ఆరోపణలు కలిగిన వాళ్ళు ఉన్నారు, వీడియో కాల్స్ మాట్లాడిన వాళ్ళు ఉన్నారు, చాలా దారుణమైన వ్యక్తులు ఉన్నారు. మరి వాళ్ళందరినీ వదిలేసి ఒక సాయికృష్ణ ఎలా చేయడం సీఏ నాగరాజు గారిని ఖచ్చితంగా ఖండిస్తున్నారు, తప్పే. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చాలా సీరియస్ గా తీసుకున్నారు. సాయికృష్ణ సంఘటన మీద ముఖ్యమంత్రి సీరియస్ అని పత్రికల్లో రాస్తారు. సీరియస్ అయ్యి ఏం చేశారో చూసారా? ఒక సీనియర్ IPS ఆఫీసర్ చేత విచారణ జరిపిస్తారట. ఏంటండి ఏం మాట్లాడి నాకు అర్థం కాలేదు. సీఎం గారు సీరియస్ అన్నాడు, అవును సీరియస్ అయ్యారు. ఒక IPS ఆఫీసర్తో విచారణ జరిపిస్తున్నారు అన్నారు. మరి ఇంకేం చేయాలి? సీఏ గారిని సస్పెండ్ చేశారు, FIR అయింది. మరి ఇంకేం చేయాలి? ఏం చేయాలి చెప్పండి. పోను అంబటి రాంబాబు గారు మిమ్మల్ని ఏం చేశారు? మీరు మహిళతో అడ్డంగా మాట్లాడుతూ దొరికేసినప్పుడు మిమ్మల్ని ఏం చేశారు జగన్ గారు? మీ పార్టీలోనే మర్డర్ కేసు ఆరోపణలో ఉన్న వ్యక్తుల్ని వాళ్ళని ఏం చేశారు జగన్ గారు? మీరు ఎలాగ అడగలుగుతున్నారండి అసలు? బూట్లు కూడా కనపడకుండా చేయమని చెప్పండి. తెలుగుదేశం పార్టీలో ఇంకెప్పుడు రౌడీ షీటర్లు లేదా అని అడుగుతున్నా, కేసులు ఉన్నోళ్ళు లేదా అని అడుగుతున్నా. తెలుగుదేశం పార్టీ కాదండి పేరు నాని గారు, వైసీపీలోనే బుచ్చుడు మంది ఉన్నారు కదా మేము చేయాలంటే. నిజంగా తెలుగుదేశం పార్టీ కక్ష తీర్చుకోవాలి మీ మీద, మిమ్మల్ని ఎలాగైనా కంట్రోల్ చేయాలనుకుంటే మీ దాంట్లో ఉన్న మర్డర్ కేసులు ఉన్నవాళ్ళు, లేకపోతే మానభంగం ఆరోపణలు ఉన్నవాళ్ళు, లేదా బియ్యం దొంగతనం చేస్తారు 4 కోట్ల రూపాయలు అనేవాళ్ళు, ఇలా చాలామంది ఉన్నారు కదా, వాళ్ళని వేసేస్తారు కదా. వాళ్ళని వేయకుండా ఒక సామాన్యుడు సాయికృష్ణ అతని మీద ప్రభుత్వం ఎందుకు అంత యాక్షన్ తీసుకుంటుంది అనేది మినిమం ఆలోచిస్తారు కదండి ప్రజలు. సాయికృష్ణ అనే అతను నేరం చేస్తే లోపలేండి, వెంటనే ట్రైల్ చెప్పండి, ఫాస్ట్ ట్రాక్. మొత్తం సాయికృష్ణ ఎన్ని కేసులు ఉన్నాయో అన్ని కేసుల మీద ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టండి, స్పెషల్ గా కోర్టు అరేంజ్ చేయండి. అజ్మల్ కసబ్ ఎట్లా అయితే స్పెషల్ కోర్టు పెట్టారో స్పెషల్ కోర్టు పెట్టి శిక్ష చేయండి. సాయికృష్ణని కసబ్తో పోల్చాడు అంటే పేర్ని నాని గారి దృష్టిలో కసబ్ లాంటివాడు సాయికృష్ణ. వాళ్ళ ఫ్యామిలీ దృష్టిలోనూ అలాగే ఉన్నాడు ఆయన, పేర్ని నాని గారి దృష్టిలోనూ అలాగే ఉన్నాడు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు పెట్టి ఆయన గురిశిక్ష చేసి చంపేయండి అంటున్నాడు. అలా చంపకుండా ఇలా చంపడం తప్ప అంటున్నాడు. అది ఇప్పుడు ఆయన వెర్షన్. ఎవరు వద్దన్నారు? ఇవాళ ఈ సాయికృష్ణ అవుతుంది, రేపు నీ ఇంట్లో నా ఇంట్లో జనసేన, రేపు ఇంకో తెలుగుదేశం కూడా అవుతాడు. అది ఇవాళ కూటమి ప్రభుత్వం ఎలా తయారైందంటే వావి వరుసలు లేనటువంటి వావి వరుసలు చీర పట్టుకుంటాకి ఏం చెప్పాలో అర్థం కాక మనోడు చాలా తాడపడ్డాడండి. ఏంటంటే జనసేన వాళ్ళని టీడీపీ వాళ్ళని చంపేస్తుందటండి కూటమి ప్రభుత్వం. నిజంగా ప్రభుత్వం అంత క్రూరమైంది అయితే అసలు వీళ్ళు ఇలా మాట్లాడతారా? వీళ్ళనే చేసేద్దరు కదండి, అలాగా వీళ్ళని అరెస్ట్ చేసేద్దరు, వీళ్ళని చేసేద్దరు కదా. అంత దుర్మార్గం అయిందే కూటమి ప్రభుత్వం అయి ఉంటేనే. వీళ్ళందరూ సేఫ్గానే ఉన్నారు కదా. సేఫ్గా ఉండి ఎక్కడ ఏది జరుగుతుందో చూసేది ప్రభుత్వానికి ఆపాదించేద్దామని అందరూ రెడీగా మైకుల ముందు కూర్చొని ఉన్నారు కదా. చీర కొంగు పట్టుకుంటాకి వాయు వరుసలు లేనటువంటి ఇక నీచులు కాదు, పేర్లేం చెప్తాం. అంత నీచుల్లాగా సొంత కార్యకర్తల్ని కాల్చుకు తింటున్నారు, కేసులు పెడుతున్నారు, తంతున్నారు, వాళ్ళ ఆస్తులు లాక్కుంటున్నారు. కార్యకర్తలు తంతున్నారటండి, కేసులు పెడుతున్నారట, ఆస్తులు లాక్కున్నారట. ఏడి కూటమి కార్యకర్తల కోసం వైసీపీ వాళ్ళు బాధపడుతున్నారట. ఈ విడ్డూరం చూడండి. కూటమి కార్యకర్తల కోసం వైసీపీ వాళ్ళు పోరాటం చేస్తారట, కూటమి కార్యకర్తల కోసం జగన్మోహన్ రెడ్డి పోరాటం చేస్తారట. మీది మీరు కడుక్కోండి సార్, మీ కింద ఉన్న నలుపు మీరు చూసుకోండి. కూటమి ప్రభుత్వం కూటమి కార్యకర్తల కోసం కూటమి ఆలోచించుకుంటుంది. మీరు కూటమి కార్యకర్తల కోసం మీరేమీ ఇబ్బంది పడద్దు. ఇవాళ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే ఎక్కడికక్కడ కేసుల్ని నీరుగార్చడం, మళ్ళా మాట్లాడటం, సెటిల్మెంట్లకు మాట్లాడటమా అంటే ఏం చేయదలుచుకున్నారు మీరు? కాపు సామాజిక వర్గాన్ని వాడుకోవడం ఓట్లకి. ఒక రౌడీ షీటర్కి ఒక సీఏ గారికి జరిగిన విషయంలోకి కులాన్ని ఆపాదించడం కోసం 4 కాపుల్ని సీన్లు దించారండి. రజనీ గారు కాపు, అంబటి రాంబాబు గారు కాపు, పేర్ని గారు కాపు, నరేంద్ర గారు కాపు. ఇందులో మళ్ళీ 2 మాజీ మంత్రులు ఉన్నారు.
ఇంత చిన్న విషయానికి కూడా వీళ్ళు ఎంత పెద్ద స్థాయిలో కుట్రలు తెరలేపుతున్నారో ఆలోచించండి. అంత ఖాళీగా ఉన్నారు వాళ్ళు. అంటే ఇంత చిన్న విషయానికి ఇంతమంది వచ్చేసారంటే అంతకు మించి ప్రభుత్వాన్ని విమర్శించడానికి వీళ్ళ దగ్గర వేరే కారణాలు ఏం కనిపించట్లేదనే కదా. ప్రజలు అది కూడా అర్థం చేసుకోండి. చివరికి కేసుల్ని నీరుగార్చడం, మీరు ఈ చిన్న చిన్న కేసులు నీరుగార్చడం మీకు ఎంత ఎడం చేతి పని మీకు. ఎందుకంటే రంగా గారి కేసునే సిబిఐ దాకా వెళ్తే అబ్బా, ఎక్కడ సాయి కృష్ణ, ఎక్కడ వంగవీటి రంగా గారండి, నరేంద్ర గారు కనీసం పోల్చేటప్పుడన్నా ఆలోచించుకోవాల్సింది సార్. రంగా గారి మీద మీకు ఎంత అభిమానం ఉందో మాకు తెలియదు, కానీ మాలాంటి వాళ్ళకి చాలా అభిమానం అండి ఆయన అంటే. మరి ఇలా సాయి కృష్ణ కేసుకు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు ఆ కుర్రాడు బాగోలేదు, ఆ ప్రవర్తన బాగోలేదు, ఎప్పుడు ఎవరి చేతిలో చనిపోతాడో తెలియని పరిస్థితి అని. అయింది అయిపోయింది. ఈజ్ ద రౌడీ షీటర్. వీడు ఇప్పుడేం చేస్తాడు, రేపు ఏం చేస్తాడు. మా పిల్లోడి బాడీ ఇవ్వండి, ఇన్ కేసు మీరు చంపిన ఎడల. మీరు కాకపోతే రేపు ఇంకోటి చంపుతాడు, ఆ వేలో ఉన్నోండి. అలాంటి కుర్రాళ్ళతో కూడా మీరు రంగా గారిని పోలుస్తారేంటి సార్? రంగా గారి కేసుని నీరు గార్చారంటారు ఏంటి? ఆ రంగా గారు వచ్చి తర్వాత కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అధికారంలోకి వచ్చింది, వైసీపీ కూడా ఒక 5 సంవత్సరాలు అధికారంలో ఉంది. మరి ఏం చేశారండి ఆ ప్రభుత్వాలు? ఏం చేసాయి? ఆ ఫైల్ని ఒకవేళ నిజంగా ఏదైనా ఎక్కడైనా పొరపాటు జరిగి ఉండుంటే, అది మీకు తెలుసుండుంటే, మరి కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి గారు కదా సీఎం చేశారు. అంతకుముందు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఉంటుంది కదా. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు కదా. నిజంగా ఇందులో తెలుగుదేశం పాత్ర ఉండుంటే అలాంటి పాత్రలో వాళ్ళని ఇరికించడానికి వచ్చే అవకాశాన్ని జగన్ గారు వదులుకుంటారా? చంద్రబాబు నాయుడు గారిని ఎలాగన్నా అరెస్ట్ చేయాలని ఎప్పుడో 2016లో లేని కేసుని తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ కూడా లేకుండా ఆయన అరెస్ట్ చేసిన వ్యక్తి నిజంగా రంగా గారి విషయంలో తెలుగుదేశం పాత్ర లేకపోతే ఏమైనా ఉన్నాయంటే ఆయన ఖచ్చితంగా ఒక ఎంక్వైరీ మళ్ళీ వేయించి మళ్ళీ కేసు రీఓపెన్ చేయరా? ఇది ఇన్నిసార్లు కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎందుకు సార్ ప్రతిసారి మనం రంగా గారి విషయం తేవటం? పోనీ తెచ్చితే తెచ్చారు, మరి ఇలాంటి సాయి కృష్ణ లాంటి కుర్రోళ్ళ దగ్గర కూడా రంగా గారి విషయాన్ని తెచ్చి కంపేర్ చేయటం ఇదేం భావ్యంగా లేదండి. అయ్యా ఇది సార్ పరిస్థితి. వైసీపీ పడుతున్న ఆ తాపత్రయం, ఆ తపన చూస్తుంటే ఒక అందుకు జాలేస్తుంది, మరొక అందుకు కొంచెం ఆందోళనగా కూడా ఉందండి. ఎందుకంటే వీళ్ళు ఎన్ని కుట్రలు, చిన్న విషయాలు కూడా ఇంత కుట్రలు ట్రై చేస్తున్నారు కదా. ఎక్కడో చోటు వీళ్ళు సక్సెస్ అయ్యారంటే ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా కులాల ఘర్షణలు, మతాల ఘర్షణలు జరుగుతాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వీళ్ళ మీద మాత్రం నిఘా పెట్టాలండి. అది సార్ పరిస్థితి. ఉంటాను. జై భీమ్, జై భారత్, జై జయ మాసాను, జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై జయ లోకేష్.